ఉదయం 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్లిందన్నారు. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. నిన్న కూడా ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించారు. బయటి నుండి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ కనిపించకుండా పోయిన కూలీల కోసం అన్వేషిస్తున్నాయి. రైట్, ఇక అన్వి రోబోటిక్ నిపుణుల బృందం అయితే టన్నెల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి కూడా ఏదైతే సహాయక బృందాలు అన్ని కూడా ముమ్మరంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నేడు 11:25 ప్రాంతంలో అయితే ఏదైతే 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం అయితే టన్నెల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి ఇప్పటికే టన్నెల్ లోపల కనిపించకుండా పోయిన కూలీలకు సంబంధించి ఈ మద్రాస్ కు సంబంధించిన ప్రొఫెసర్స్ అంతా కూడా ఒకసారి లోపల రెక్కి నిర్వహించిన తర్వాత ఈ రోజు 11:25 రోబోలను తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు ఉదయాన్నే ఏదైతే క్యాడవర్ డాగ్స్ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు కొద్దిపాటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 14 రోజుల నుంచి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 14 రోజులు గడిచిపోయింది. లోపల ఉన్న కూలీలు లోపలనే ఉన్నారు కాబట్టి 12-13 బృందాలతో సహా దాదాపు ఈ 15 బృందాలుగా లోపలికి వెళ్లి ఈ కార్మికులు తర్వాత ఈ డాగ్స్ తర్వాత రోబోస్ అన్ని కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడంతో కాస్త పని నెమ్మదిగా జరిగిన నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత అక్కడున్న శిథిలాలను మట్టినంతా కూడా బయటికి వేగవంతంగా పారబోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే ఏదైతే 14 కిలోమీటర్కు సంబంధించి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. దాదాపుగా టన్నెల్ కు సంబంధించి టన్నెల్ పూర్తి 80% భాగం అంతా కూడా ఈ శిథిలాలు మట్టితో పేరుకుపోయిన నేపథ్యంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఒక్కొక్క షిఫ్ట్ లో 120 మంది పనిచేస్తూ లోపల ఉన్న